ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాల్టితో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2 వారాల పాటు ప్రభాకర్ రావును విచారించింది సిట్. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టింది. రాజకీయ నేతల పాత్రపై ఆధారాలు సేకరించిన కేసులో పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో ప్రభాకర్ రావును విచారించారు. ప్రభాకర్ రావును రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా సెట్ టీం ఎంక్వైరీ చేస్తోంది. రేపు ఉదయం పోలీస్ కస్టడీ నుంచి విడుదల కానున్నారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాల్టితో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2 వారాల పాటు ప్రభాకర్ రావును విచారించింది సెట్. ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టింది. రాజకీయ నేతల పాత్రపై ఆధారాలు సేకరించిన కేసులో పెన్ డ్రైవ్ కీలక ఆధారంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో ప్రభాకర్ రావును విచారించారు. ప్రభాకర్ రావును రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ జా సిట్ టీం ఎంక్వైరీ చేస్తోంది. రేపు ఉదయం పోలీస్ కస్టడీ నుంచి విడుదల కానున్నారు ప్రభాకర్ రావు. మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ఇవాళతో ముగియనుంది. డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన వ్యవహారంలో సిట్ బృందము ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావుతో పాటు ఆయనతో ఉన్నటువంటి సహచార సంబంధించినటువంటి నిందితులను అందరినీ కలిపి కూడా విచారణ కొనసాగిస్తుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో చూసినట్టయితే ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా ఈరోజు కస్టడీ సంబంధించి కూడా ఇవాళ విచారణ కూడా ముగుస్తున్నటువంటి క్రమంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన వ్యవహారంలో మొత్తం నిందితులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా, అంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి నిందితులైనటువంటి అడిషనల్ ఎస్పీ అయినటువంటి భుజంగరావు కావచ్చు, అదేవిధంగా మీడియా ఛానల్ సంబంధించినటువంటి అధినేత అయినటువంటి శ్రవణ్ రావు కావచ్చు, దాంతోపాటుగాను మాజీ డిఎస్పీగా ఉన్నటువంటి తిరుపతన్నను అందరినీ కలిపి కూడా ప్రభాకర్ రావు ముందర పెట్టి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి ఆధారాలను కూడా రాబట్టగలుగుతున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చూసినట్టయితే 2 సార్లు, అంటే మొదటి వారం పాటు కూడా విచారణ బృందం చాలా కీలకమైనటువంటి ఆధారాలను రాబట్టే క్రమంలో ప్రభాకర్ రావు పూర్తిగా నోరు మెదపడంతో విచారణకు సహకరించడంతో కూడా మరో వారం రోజుల పాటు కూడా కస్టడీ కోరినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా మరో వారం పాటు విచారణ కొనసాగించింది. మొత్తం 14 రోజుల వ్యవధిలో చూసినట్టయితే ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలను రాబట్టేందుకు గాను సిట్ బృందం చాలా ఎవిడెన్స్లను కూడా తీసుకుంది. వాటన్నిటిని కూడా మొత్తం ప్రభాకర్ రావు ఆయన టీం ముందర ఉంచి కూడా మొత్తం వారితోటి కూడా ఫేస్ టు ఫేస్ సిట్ బృందం విచారణ కొనసాగిస్తుంది. ఈ సిట్ బృందం చూసినట్టయితే కూడా దీనికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో 9 మందికి సంబంధించినటువంటి స్పెషల్ టీం ఏర్పడింది. దీనిలో రామగుండం పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి అంబర్ కిషోర్ జా కొద్దిసేపటి క్రితమే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ సిట్ టీంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు సంబంధించి ఇతర టీం కూడా, లీగల్ ఎక్స్పర్ట్ టీం కూడా ఇందులో చాలా వరకు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలో చాలా వరకు మొత్తం రాజకీయకు సంబంధించినటువంటి నేతల ఫోన్లను, అదేవిధంగా జడ్జికి సంబంధించినటువంటి ఫోన్లను, ఇతరతకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేసి మొత్తం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు మేరకు మాత్రమే ఈ ట్యాపింగ్ చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంకు అందజేశారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ అయినటువంటి ఫోన్ల నెంబర్లు అన్నీ కూడా ఎలా ట్యాప్ చేశారు, దానికి వినియోగించినటువంటి సర్వర్లు, హార్డ్ డిస్క్కు సంబంధించినటువంటి ఆధారాలను కూడా పూర్తిగా ముందర పెట్టే 6,000కు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేశారు. కాబట్టి మొత్తం ప్రభాకర్ రావు నేతృత్వంలో సహచరకు సంబంధించినటువంటి నిందితులందరినీ కూడా విచారణ కొనసాగించి వారికి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు. అయితే ఈ విచారణ ఇవాటితో ముగుస్తుంది. రేపు సుప్రీంకోర్టుకు మొత్తం ఈ విచారణ చేసినటువంటి మొత్తం ఎవిడెన్స్లన్నిటిని కూడా సుప్రీంకోర్టుకు అందించనున్నారు. మరి కొన్ని రోజులలో కూడా ఫైనల్ ఛార్జ్ షీట్లు రూపొందించి మొత్తం సిట్ సేకరించినటువంటి ఎవిడెన్స్లను అన్నింటిని కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇక వీళ్ళు నిందితులు ఇచ్చినటువంటి కీలక ఆధారాలతోటి కూడా మరికొంతమంది రాజకీయ నేతలకు కూడా సిట్ బృందము నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అపర్ణ.